నిధులు ఇవ్వడానికి తాను సీఎం కాదని డిప్యూటీ సీఎం మాత్రమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా కేసనపల్లిలో సముద్రం నీరు చేరి దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు. అనంతరం శంకరగుప్తంలోని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సావధానంగా వింటూ వాటికి ఓపికతో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డ్రైన్ల డెవలప్మెంట్ కోసం సుమారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని పేర్కొన్నారు. అయితే ఆర్థిక పరమైన అంశాలని సీఎం చంద్రబాబు నాయుడు చూస్తారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కాబట్టి నిధుల విషయం తనను కాకుండా ముఖ్యమంత్రిని అడగాల్సి ఉంటుందని సరదాగా రైతులతో ప్రస్తావించారు. గత ప్రభుత్వం పప్పు బెల్లాల మాదిరి నిధులను సంక్షేమ పథకాల పేరిట పంచిపెట్టిందని ఆరోపించారు. కానీ డెవలప్మెంట్ పనులకు కేటాయించలేదన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 రోడ్లు రహదారులు గత ప్రభుత్వంలో అన్నీ పాడైపోయి గుంతలు, నడవలేని పరిస్థితులు, బండ్లు నడపలేని పరిస్థితులు, ఇలాంటి నేపథ్యంలో వారితో విసిగి వేసారిపోయి కూటమి ప్రభుత్వానికి మీరందరూ మద్దతుగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా కృతజ్ఞతలు. పల్లె పండుగ 2.0 ఇది దాదాపు 6,000 కోట్ల పైతోటి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, కోనసీమకి ఈ మట్టిలో, ఈ నేలలో అగ్ని ఉంటుంది. అంటే ఖనిజ నిక్షేపాలు ఎప్పుడు బ్లోడ్ జరుగుతూ ఉంటాయి. ఈ తిండి తిన్న మీకు, ఈ గాలి పీల్చిన మీకు ఎంత తెగింపు, ఎంత పౌరుషం ఉంటుందో నేను బాగా అర్థం చేసుకున్నాను. ఆడపిల్లలకు కూడా ఎంత తెగింపు ఉంటుంది. ఇక్కడ దారి పొడవునా వస్తూ ఉంటే అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, ఆడపడుచులు హారతులు ఇస్తూ, పెద్దలు, పిన్నలు, యువత హారతులు ఇస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. ఇంత ప్రేమకి నోచుకునే అర్హత నాకుందా అనిపిస్తుంది ఒకసారి. భగవంతుడి దీవెన, మీ అందరి ఆశీస్సులు, చల్లని ఆశీస్సులు, మీరు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పూర్వవరం శివాలయం ఆగిపోయింది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి అయిన పరమశివుడు ఆలయం ఆగిపోతే దాన్ని ఎలా వదిలేస్తాం? నేను మీకు మాటిస్తున్నాను, అది పూర్తి చేద్దాం. టైం లైన్ చెప్పడానికి నాకేముందంటే, నాకు అది ఏ స్థాయిలో ఉందో తెలియట్లేదు. అందుకని మీరందరూ సంసిద్ధంగా ఉంటే వచ్చే సంవత్సరం లోపే దాన్ని నేను కూడా కొంత నా వ్యక్తిగత నిధులు ఇస్తాను దానికి. అలాగే